హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ స్టూడియోస్. ఇప్పుడే దేవర ట్రైలర్ అయితే చూశాను నేను. ట్రైలర్ మాత్రం నాకైతే వేరే లెవెల్ అనిపించింది. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే విజువల్స్ అయితే వేరే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి విజువల్స్ అయితే ఇంతవాటికి ఎన్నడూ చూడలేదు నేనైతే. ఎందుకు ఇంత కష్టపడ్డారో, ఇన్ని ఇయర్స్ ఎందుకు వెయిట్ చేస్తారో ఈ ట్రైలర్ చూసినాక, విజువల్స్ చూసినాక నాకు అర్థమైంది. కొరటాల గారు సో అప్పుడు జనతా గ్యారేజ్, ఇప్పుడు దేవర రెండు బ్లాక్ బస్టర్లు అని చెప్పొచ్చు. నేనైతే 100% అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పేస్తా బాయ్. ఎందుకంటే నాకైతే ట్రైలర్ బాగా నచ్చింది. లాస్ట్ సీన్ అయితే ఎన్టీఆర్ అనే షార్ప్ తోటి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అంటే మనకి అంటే రెండు డ్యూయల్ రోల్ ఉన్నాయి. ఒక క్యారెక్టర్, ఒక పిరికి క్యారెక్టర్ చూడొచ్చు, ఇంకొకటి అది మన దేవరా క్యారెక్టర్, సీరియస్ క్యారెక్టర్ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. జాన్వి కూడా అంటే పల్లెటూరు అమ్మాయి అంటే ఆ విధంగా చాలా అంటే చాలా బాగుంది. అలాంటి కాస్ట్యూమ్ డ్రెస్సులు కానీ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. నేను మొత్తం నరుకుడు సీన్లే పోయా, మొత్తం అరాచకం అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా మొత్తం సినిమా అంతా రక్తమే ఉంది. ఆ పడవల సీన్ కానీ, ఆ సముద్రంలో కానీ, వేరే మన శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది అలా. సో నాకైతే ఏమనిపిస్తుందంటే మనకి ట్రైలర్లో 10% చూపించారు. ఇంకా సినిమాలో ఇంకా వేరే ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ట్రైలర్లో చాలా అంటే చాలా తక్కువ ఉందన్నమాట. నేను నా ఎక్స్పెక్టేషన్ అనుకుంటున్నా. సినిమా అయితే ఇంకా వేరే లెవెల్ ఉండబోతుంది అయితే నేను అనుకుంటున్నా. మీకు ట్రైలర్ అయితే ఎలా అనిపించిందో మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగుంది.